శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతీ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 19, 19వ అధ్యాయం. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలలో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు మూలలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ల కంటుకుని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చారు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు. అంటే మేడి చెట్టులోట శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలోనున్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం కిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలలో కూర్చుంటూ ఉండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగియుండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రశ్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది. దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడకు దగ్గరలోని గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చటి మేడు చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనకును పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మన్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు. వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు గాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచటి మందిరం ద్వారా దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నారు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షటసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి, నీవు ఎవరవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు, నేను కుతూహల మాపుకోలేక మీ వెనుక ఇక్కడకు చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవుల మీ నిజరూపం తెలుసుకోలేకపోతున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నేనిప్పుడు నీవు చూచినవి మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పవద్దు, చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు.
గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తమ పొలానికి వెళ్ళాడు. అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. వాటి నుండి అతడు ప్రతిరోజు భార్యాసమేతంగా వచ్చి ఆనాటి నుండి అతడు ప్రతిరోజు భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుని సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘపూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు, కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు, కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని చెప్పారు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణానది అంటే ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. అంటే ఏంటంటే, త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము అంటే యుగాలయము, కరవీరము అనే 3 కూడా, సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ 3ంటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతని ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలముంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు. శ్రీ నరసింహ సరస్వతీ స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడై జగన్నాథుడు. ఆయన ఇప్పటికీ ఆ ఉదుంబర వృక్షంలోనే నివసిస్తున్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 19 సంపూర్ణం. స్వస్తి. జై గురుదత్త.